ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్. అవినీతిపై అనుక్షణం నిఘా. పురస్కారం ఒకటి, అలాగే 2 ఉగాది పురస్కారాలు ప్రత్యేకంగా 3 అవధానాలకు ఇచ్చారు. అందులో హంస పురస్కారాన్ని తీసుకున్న ఆముదాల మురళి గారు సాక్షాత్ వారి గురు పరంపరలో ఒకరు. వారికి, గురుసు అపర్ణ గారికి, తాతా సందీప్ శర్మ గారికి, ఇంతమందికి ఒక్కసారిగా అవధాన ప్రక్రియకు సంబంధించిన వారికి అవార్డులు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ కూడా మీకు కృతజ్ఞతలు అర్థాల పూలతో తెలియజేయండి. అనమాట మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు నిస్వార్థంగా దాన్ని చేస్తే దాని యొక్క సంపూర్ణ ఫలితం అది లోకానికి అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తుంది. నేను ఎంత చేశాను అంత చేశాను అనేటువంటి గర్వంతో చేస్తే ముందే రాజసిక కర్మయ్యది తక్కువ ఫలితాన్ని అందించి లోకానికి ఆదర్శంగా నిలవదు. కాబట్టి రామభజన అనేటువంటి మంచి ధార్మిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మేమేం చేస్తున్నాం, మా వల్లే అవుతున్నాయి అనేటువంటి ముందు పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకుంటే అది అవుతుంది అనమాట. చాలా సంతోషం అండి. ముందుగానే మరి అప్రస్తుత ప్రసంగాన్ని సాధారణంగా ఆలోచించేటప్పుడు అడుగుతారు, ఆలోచింప చేసేటట్టుగా అడిగినటువంటి రవేణి గారికి తెలియజేస్తూ, మీకు ఇచ్చిన పుస్తకాల్లోనండి ఒక పేజీలో 2 భాగాల కింద ఒకటి నిషిద్ధాక్షరి, 2 సమస్య అని రాసుకోండి. సమస్య రాసుకునేటప్పుడు 4వ పాదం వస్తుంది కనుక అది 4వ పాదంగా రాసుకుంటే పైన 3 పదాలు రాసుకునే అవకాశం ఉంటుంది. ఆ చెప్పిని మీరు రాసుకుని అన్ని చూసుకోవడానికి వీలుగా చెప్తున్నాను. అలాగే ఒక్కొక్క పేజీలో 2 నోట్ చేసుకుంటూ ఉంటే కొన్ని పద్యాలు కూడా అంటే అవి ధారణ చేసే ఉండవు, అయినా సరే సొగసుగా ఉన్నటువంటి పద్యాలు మీరు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూసుకోవచ్చు, పిల్లలకు చెప్పవచ్చు. ఇప్పుడు మనం నిషిద్ధాక్షరితో ప్రారంభించుకుందాం. గోదావరి ప్రభాకర్ శాస్త్రి గారు, తాడేపల్లిగూడెం. మీరు ఎవరికి కొంతమంది అనుకోవచ్చండి, ఎవరెవరికి సంబంధాలు లేవు, మేము ఎవరు అసలు ఇక్కడే కలిసాం, ఎవరు కూర్చోటానికి లేదు, కొంచెం దగ్గర కూర్చుందామన్నా మధ్యలో కుర్చీ అట్టెట్టారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేను మాత్రం ఇదే మొదటిసారి చూస్తున్నాను. మధ్యలో కూర్చేయటమా? గోదావరి ప్రభాకర్ శాస్త్రి గారు నిషిద్ధాక్షరికి ఏమడుగుతున్నారు, దానికి ఎలాగా ఆయన అక్షరాలు నిషేధిస్తున్నారు, మొదటి వాక్యం ఏంటి, మీకు అన్ని చెప్తారు. కందం చెప్తున్నారా లేకపోతే ఏం చెప్తున్నారో అన్ని వివరంగా చెప్తారు. మీరు చక్కగా రాసుకోండి. ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా సరే అందంగా ఈ అవధానం. రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం గురించి అడుగుతున్నారు. కందపద్యం, కందం రాయడం కష్టం. కందం రాసిన వాడే కవి, పందిని అంటే అడవి పందిని వేటాడిన వాడే బట్టు అనేవారండి. అన్నిటికంటే సింహం కంటే కళ్యాణం కాబట్టి శ్రీ అంటే కళ్యాణం కాబట్టి శ్రీ. మొదటి అక్షరం శ్రీ. నిషిద్ధాక్షరికి సీతారామ కళ్యాణం వర్ణించమని అడిగారు. మొదటిది వారి ఇష్టం కాబట్టి వారితో మొదలవుతుంది కాబట్టి శ్రీ అన్నారు. ఇప్పుడు తర్వాత ఏ అక్షరం మీరు ఏ అక్షరం వాడకూడదో మీరు అడగండి. శ్రీ తర్వాత సీతారామ కళ్యాణంలో నెక్స్ట్ ఏం ఆడుతుంది అంటారండి ప్రభాకర్ శాస్త్రి గారు? ఆయన మన దగ్గర సీతారామని మొదలెడతారు కనుక సావద్దంటారు, ఏవద్దంటారో చూద్దాం. రా నిషేధం. ఆయన రాపట్టడం నిషేధించారు. రాపట్టడం తెలుసా మీకు? మొట్టమొదటిసారి మంచి పని చేశారు మీరు, దాన్ని వ్యాఖ్యానించి మీరు ఇంకా మంచి పని చేశారు. శ్రీ లై లకార ఐకారములు. మొదట అబద్ధంతో మొదలు పెట్టారు మీరు. మొదట అబద్ధంతో మొదలు పెట్టారు లై అని. లై చెప్పకూడదు అని, అబద్ధం చెప్పకూడదని శ్రీరామ అని అంటారేమో అని చెప్పి రా నిషేధిస్తే శ్రీ లై అంటే ఇప్పుడు అలా కాదండి. అబద్ధం చెప్పకూడదు అనే దాంట్లో కూడా ముందు పదం అబద్ధం ఉంది, తర్వాత చెప్పకూడదు అని ఉండాలి. ఆ చెప్పకూడదని మీరు చెప్పకూడదు అంటున్నారు. ఇప్పుడు శ్రీలై అంటే తర్వాత మనం ఊహించడానికి కూడా తెలియదు అక్షరం. అటువంటి పదం వేసే లై అనేది చ నిషేధిస్తుంది. చమత్కారంలో చ. శ్రీలై
దీర్ఘం. రా శ్రీ లై రా. ఆయన రాబట్టడం నిషేధిస్తే మీరు రాబడతానంటున్నారు. మళ్ళీ దాన్ని కూడా నిషేధించాలని తర్వాత ఆపదం కూడా చెప్పాం. అన్నీ కలిపి అనమాట. మీరు ఒక్కొక్కటిగా నిషేధిస్తున్నారు, మేము లైని రాని అన్నింటినీ చివరిలో నిషేధించేస్తాం. మా నిషేధం మా వాడద్దు అంటున్నారండి. లక్ష్మీదేవి నిషేధిస్తారగా. జ జా జా రాసుకోవాలి. గకారం నిషేధం. గకారం గ గ తకార కకారాలు. తకార కకారాలు. రాజత్క రాజత్క. లకారం నిషేధం. మీరు ఇందాక చెప్పండి. మీరు ఇందాక ఏదో ఒక అక్షరం చెప్పారు, లకారం కకారాలు. ఇలా ఉదాహరణకు ఒకటి ఎక్కేస్తే తెలుగు అక్షరాలు ఏ భాషలో లేవండి అట్లా. అక్షరాలు ఉదాహరణకు ఒకటి ఎక్కే అక్షరాలు తెలుగులో మాత్రమే కనిపిస్తాయి. హిందీ లిపిలో నాగరికలో ఉంది కానీ పక్కకు వస్తాయి, మరి మీరుకి ఎక్కువ ఒకటో తప్ప. అవునండి. మనం దాదాపు అన్ని ఎక్కుతాయి. తెలుగు వాళ్ళు గొప్పతనం ఒకటి మీద ఎక్కడెక్కడ. అందుకనే తెలుగు వాళ్ళకి కూడా లక్షణం వచ్చిందండి. అలాగే అక్షరాల మధ్యలో కూడా ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరం పైకి లేపుతుంది. ఇదేంటండి బాబు, అక్షరానికి అప్రస్తుత ప్రసంగం అంటే ఎలాగండి బాబు? విశుద్ధ అక్షరం కదా తప్పదేంటి. చాలా బాగుంది, చాలా మంచి మాట చెప్పారు. మై చాలా మంచి లక్షణం. చెప్పండి కొట్టండి. మొదటి పాఠం అయిపోయింది. కంద పద్యంలో మొదటి పాఠం అది. మొదటి పాఠం పూర్తి చేశారైనా ఆయన అడిగిన అక్షరాలు అంటే ఏ అక్షరాలు అయితే వేయకూడదున్నారో అవేవి వేయకుండా ఈయన సొంత అక్షరాలతో మొదటి పాఠం పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మొదటి పాదం ఆయన ఏం చెప్పారో గుర్తు పెట్టుకుని మళ్ళా వృత్తంలోకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళకి చెప్తారు. చివరిలో కూడా 4 అయ్యేంత వరకు కూడా ఎన్ని గుర్తుపెట్టుకుని ఆయన చెప్పాలి. ఆయన ఏమి రాసుకుంటానికి లేదు, చూసుకుంటానికి లేదు, ఎవరు అందించేది లేదు. ఇప్పుడు విశుద్ధాక్షరంలో మొదటి పాదం అయింది కనుక కందంలో రెండో పాదం పెద్దదిగా ఉంటుంది, అది తర్వాత చెప్తారు. ఇప్పుడు సమస్య ఇస్తున్నారు పురుషోత్తం గారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. బల్లిపాడు ప్రజల భాగ్య హేతువితడు సంస్కృతాంధ్రములడ చతురుడయ్య. ఎవరైనా సంస్కృతం చదువుకున్నప్పుడు తెలుగు పద్యాలు అయితే కొంచెం చూసుకోవాలి, కానీ చదివింది సంస్కృతం అయినా అవధానంలో మంచి రాణిస్తున్నారు. అవిరల కృషి తోడ యవధాని కనుడై ఉమామహేశ్వరుడు భూమి వరలుగాక అని ఆయన్ని ఆశీస్సులు అందిస్తూ, నాది చాలా చిన్న సమస్య, పెద్ద సమస్య కాదు ఇది, కానీ సమస్య అని ముద్రేస్తారు. మరి మది సమస్య ఏంటంటే యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాళికి. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాళికి. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికిన్. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికిన్. యమునికి మ్రొక్కినంతనే చిరాయువసంగు జగజ్జనాలికిన్. సాధారణంగా యముడికి నమస్కారం ఎందుకు చేయాలంటే, నమస్కారం చేశారనుకోండి ఆయన రండి అంటే ప్రమాదం. అందులో చాలా మంది యముడికి కానీ మరి సమస్య ఆయన ఏమిచ్చారో చూడండి. యమునికి నమస్కారం చేస్తే చిరాయి ఇస్తారట. ఇది 4వ పాదం. పైన 3 పాదాలు కూడా అది ఎలాగో అవధాని గారు పూర్తి చేస్తారు. ముందుగా మొదటి పాదం చెప్తారు.
యమునికి మృక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికి చంపకమాట. యమునికి మృక్కినంతనే చిరాయువ సంగు జగజ్జనాలికి. ఆ యముడు ఎవరో ఏమవుతాడో చివరిలో తెలుస్తుంది. అంటే నేను అనుకున్నాను వారి సమస్య ఇచ్చినప్పుడు వారి పేరు పురుషోత్తములు అని చెప్తున్నారు, కష్టమైన సమస్య ఇస్తే పురుషోత్తములు కాదని అర్థమయ్యేది. కానీ చంపకమాలలో అందమైన సమస్యని ఇచ్చారు. దాన్ని ఒక ఉదాత్తమైన భావంతో పూరించగలిగేటువంటి యోగ్యమైన సమస్యని వారు అందించారు. యమునికి మృక్కినంతని చిరాయువ సంగు జగజ్జనాలికి. చైత్రంలో చంపకాన్ని ఇచ్చారు, చైత్రంలో చంపకాన్ని ఇచ్చారు. అవునండి, చాకి చేకి ఎత్తి కుదురుతుంది కదా, అందుకని చౌషీకి బంధములన్న ఆ చౌ కూడా కలుస్తుంది, చౌ ఇవ్వలేదు. అంతని చిరాయువ సంగు జగజ్జనాలికి. సుమధుర వర్తనంబుగని సుమధుర వర్తనంబుగని శోభిత తాత్విక దీప్తిగాంచగా. మరొకసారి చెప్పండి. సుమధుర వర్తనంబుగని పొంది శోభిత తాత్విక దీప్తిగాంచగా. తాత్విక దీప్తి కాంచగా, గాంచగా బదులు గాంచ. సుఖవికసారికా తతియ సుందరమౌ నటులాలకించగా వికసిత పల్లవాసరణ విందన గొర్పగ కంటికింపునై సకలము శోభతో ధరిణి సాగినటంచు ప్రజా సమూహముల్ చకచక కృత్యముల్ సలిపి స్వాగతమిత్తురుగాది వేళులన్. భావము చేతనే మనసు పావనమంద నుగాది రోజు భూదేవి పచ్చ చీరలను దీక్షిన రీతిగా చెట్లు పత్రములు పువ్వులు నిండుగా కలిగి ముచ్చట గొల్ప వసంత వేళ విశ్వావసునామవత్సరం శాంతి సౌఖ్యములిచ్చిగావుతను. కమ్మని పద్యముల్ కవిత గానము చేసడి పండితాళికి దమ్మ పదంబునన్నడుచు ధార్మిక బృందము సజ్జనాళికి సముదమందగోరదను సౌఖ్యమ సంగుచు రచసేయగా. అమ్మకు మ్రొక్కెదం పలుగులమ్మకు తెలిపెద నా నమస్తులన్. దాయన వంశమందు మన సంచాలకుడు దాయన వంశమందు శుభదాయకమైనటులుద్భవించి చంద్రాయను పేరు నొంది పలు తావుల కార్యములన్నీ చేయ ఔరాయను రీతి సల్పగలరు. అంచను కీర్తి గడించి పెట్ట మీ కాయమ నాల్కపై నిలిచే కామిత దాయిని శరదాంబయే. ఇంకా అవధాని గారు కుర్రాడేమిట చేయువాడు ననుచున్ క్రోధంబు తోడంజ సభన్ విర్రంబీగడు పండితాళి మనసుల్ విభ్రాంతి చందన్. మహేశ్వరరావున్ చెరకీర్తి సాంద్రు నేను చేపట్టంగ శ్రీవాణియే ఎర్రం శక్తిన గుర్తినట్టి గనుడా ఆశిస్సులెత్తుం సదా. చెనుగట్టు శోభ మరి పద్యములెల్లడు రీతి దాచి నే కొంచెము భీతి నొందగయు గొప్పగా పోరెడు ధైర్య సాహసాలు. కంచివి పట్టు చీరలను కట్టెడు కాంతలు తెలుగువానిగా సంచిత పుణ్యమే మనదు జన్మము ధన్యముగాదే. చూడగన్ జంతిక గజ్జికాయలను చక్కెర బొమ్మలు చక్కిలాలు పూబంతుల బోలు లడ్డులవి బందరు లడ్డులు గోర్మిటీలు చామంతుల కంతితో మరియు మైసూరు పాకులు పాలకోవ ధీమంతులు తెలుగుదేశమున మానినులా నలభిములే కదా. నన్నయ తిక్కనలు మిడుగు నాచన సోమన కందుకూరియన్ చెన్నయసూరి పోతనియు శ్రీయుత దూర్చెటి కృష్ణరాయులు సన్నుతులైన పెద్దనియు జాషువ తిరుపతి బాపిరాజులను పన్నుగ తెలుగు భాషకిల పట్టము గట్టిరి సాహితీవని. గుత్తంకాయలు నవకాయలు నహో గోంగూర మాగాయులు చిత్తం వందున నూహసల్పగను ఆ చిత్రాన్న పూర్ణంబులే మత్తుంగూర్చెడు రీతి తెలుగుదనపు మహాత్యముందెల్ప నేనొత్తం బల్కెద పూతరేకును సున్నుందల్ భళీ ఆంధ్రుడా. తెలుగున పుట్టుటే మనకు దేవుడ సంగిన గొప్ప జన్మ. నా పలుకులు సత్యమౌ కవుల పాండితి చూచిన సంభ్రమంబునౌ విలువలు నిల్పు మంచు మరి వేడద
పద్యములల్లి ఆర్తితో పలుకుల రాణి పాదములు పట్టుచు ప్రార్థన చేయుదు సదా. చాలా సంతోషం. ఎందువల్లంటే ఆయన అష్టావధానకారి కోరుతున్నాను. నమస్తే. ఆవిడ మాకు ఇబ్బందులు లేవు. వారి యొక్క వర్ణన చేస్తూ ఆ పద్యంలో ఇమిడిపోతాయి. మధ్య వృత్తం కూడా బలరాది అని అడుగుతున్నారండి. మధ్య వృత్తంలో అది మొదటి పదం అందిస్తారు. జాకెట్ ఏ అవతారం గారు మీ అవధానానికి రావడానికని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇందాకేమో దేవుడి స్మరించమన్నాడు, ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ అంటున్నాడు. ఏదో జాగ్రత్తగా చూడాలని ముందుకెళ్ళి కూర్చుందాం అనుకున్నా. కూర్చుందాం అంటే సీటు మీద వికలాంగులకు మాత్రమే కేటాయించబడిన సీటు ఉందండి. బాగుంది. మూడు చూస్తున్నా ఎంతో భయం వేసింది. భయం వేసి వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. వెనక్కి కూర్చుంటే పక్కకు చూసిన తర్వాత ఎమర్జెన్సీ డోర్ ఉంది అక్కడ. ఇవన్నీ పెట్టడంలో సాతీశ్వరుడు ఉద్దేశం ఏంటి? అబ్బో బాగుంది. ఇంకొకటి రోడ్ల మీద నమ్మకం మొన్నటి వరకు అంతవరకు ఆగుదాం. తర్వాత మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడదు. చాలా సంతోషం. పదాలతోటి మామూలమ్మ తల్లి వారిని స్తుతిస్తూ మధ్య వృత్తంలో చెప్పాలి. అవధాని గారు మొదటి అక్షరం ఇవ్వండి. ఘ అఘములో ఘ, ఏమైనా అక్రమంగా ఇస్తారండి. ఆ కాగితం కూడా ఆయన దగ్గర ఉంచుకొని నాకు ఇచ్చేస్తారు. అక్రమం చేయాలి. సురుచిరమ్య వికాసదాయిని శుభ్రాంశు తేజస్విని. సురుచి రమ్య వికాసదాయిని కనత్ శుభ్రాంశు తేజస్విని. అప్పుడు నేను వ్యక్తం చేశాను. సురుచి రమ్య వికాసదాయిని. సురుచి రమ్య వికాసదాయిని కనశుభ్రాంశు తేజస్విని. సూపర్ అండి, సూపర్. అందుకే ఈ అవధానాలు చూశాను కానీ మరియు అందరూ పూరించండి కృష్ణదేవరాయల వారు అని అలసాని పెద్దన వారు అడిగితే కృష్ణదేవరాయల వారు చెప్తారు, కొందరు సాహితీ ధనులు కొందరు నాగర కుల్వనామతులు, కొందరు చాతురీ ప్రియులు, కొందరు నీతికి భూతికి సిద్ధహస్తులు, కొందరు నాయకులు మరి కొందరు గాయకులందరందరే, అందరూ అందరే మరియు అందరూ నందరే ఎందరెందరే అని కృష్ణారాయణ గారు పూరించినటువంటి ఈ పద్యం ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. కూర్చున్న సభలో ఒకరి నుంచి వాళ్ళు ఒకరు అందరికీ అందరూ ఎవరికి వారే సాటి. నేను అడుగుతున్నటువంటి వర్ణన అంశం భారతదేశం సకల కళలకు పుట్టినిల్లు. ఇక్కడ పాటిస్తున్నటువంటి ఆచారాలు సాంప్రదాయాలకు ఇతర ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శనీయం, ఆచరణీయం. అలాంటి సనాతన ధర్మాన్ని పాటించే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను వర్ణిస్తూ సాధువులలో ఒక పద్యాన్ని చెప్పమని మా వేడుకుంటున్నారు. భారతదేశం అంటే మీరు అర్ధనారీశ్వరుడు అంతే కదా, వేరే లేదా? అవునండి, నామ్నా అర్ధనారీశ్వర్. ఈ మధ్య హైదరాబాద్ లో ఒక కార్యక్రమం అయింది. అదేంటంటే ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం ఏర్పరిచారు. ఇప్పుడు ఈ అర్ధనారీశ్వరుడైన శివుడు కనుక హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆయన టికెట్ తీసుకోవాలా వద్దా? అర్ధనారీశ్వరుడు కనుక ఫ్రీగా బస్సు ఉన్నటువంటి రాష్ట్రంలో బస్సు ఎక్కితే ఒకవేళ టికెట్ తీసుకోవాలా వద్దా అనేసి. అర్ధనారీశ్వరుడు కాబట్టి అటు మహిళల సీట్లో కూర్చోబెడదామంటే సగం పురుషుడు ఉంటాడు. కొన్ని పురుషులందరినీ వెనక్కి గెంటేస్తారు కాబట్టి వెనక్కి కూర్చోబెడదామంటే పక్కనే మన పార్వతీమాత ఉంటారు. పోనీ కండక్టర్ సీట్లో కూర్చోబెడదామంటే నాకు జీతం కూడా ఇవ్వట్లేదు, ఎలాగో ఇప్పుడు ఇదన్నా మళ్ళీ ఇదో బంపర్ ఆఫరా అనుకుంటాడు కండక్టర్. పోనీ డ్రైవర్ సీట్ ఇద్దామా అనుకుంటే
తీసుకువెళ్ళేటువంటి స్థానం స్వస్థానం అవుతుంది అన్నమాట, కైలాసం అవుతుంది. లేకపోతే పైన గంగమ్మ ఉంది కాబట్టి చిన్న గంగమ్మ దగ్గర తీసుకెళ్ళిపోతే పై కష్టం. అక్కడికి వెళ్ళగానే అందరూ ఆత్మగా ఎక్కడికి వెళ్తారంటే కైలాసానికి వెళ్ళిపోతారు. కాబట్టి వారికి ఏ సీటు బస్సులో ప్రయాణం కన్నా వారికి మంచి కారు కట్టించి పంపిస్తే మంచిదన్న అభిప్రాయం. ఒకవేళ బస్సులో సీట్ ఇవ్వాల్సి వస్తే మీరు ఇది కూడా అడుగుతారు, బస్సులో సీట్ ఇవ్వాల్సి వస్తే చక్కగా వారు ఎలాగూ దేవాలయాల్లో నిలబడి మనకి దర్శనం ఇస్తారు కాబట్టి అక్కడ బస్సు మధ్యలో ఉండి అందరికీ కూడా ఆశీస్సులు అందించేలాగా మధ్యలో నిలబెడతాం, ప్రతిష్ఠిస్తాం. ఈ మధ్యన భూకంపాలు ఎక్కువ వస్తాయి. 9వ అక్షరం కం, కంపంలో కం. గురువర్యుల ఆశీస్సులు ఉంటే మన మనస్సు కంపిస్తుంది. కాబట్టి మాకు 9వ పీఠాధిపతి యొక్క ఆశీస్సులు వస్తాయి కాబట్టి మనస్సు కంపించి ఈ పద్యాలు వస్తాయి. భారతీయ సనాతన సంస్కృతి ప్రభావం శార్దూల వృత్తంలో జీవితంబు కనగా శ్రీమన్మంగళ జీవితంబు కనగా చెన్నొందగా పొందగా. భారతీయ సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయాల యొక్క ప్రభావం వైభవం, అది ఏం పొందుతామో ఏం చెన్నొందుతామో ఎటువంటి విధంగా వస్తుందో తర్వాత శ్రీమన్మంగళ జీవితంబు గనగా చిన్నొందగా పొందగా. అవధాని గారు, అవధాని భూమిలో భూ ఇందాకే కంపం వచ్చింది కాబట్టి దేనికి కంపం అంటే భూమి కంపం. ముల్లోకాల్లో ఒకటైనటువంటి భూమికి కంపం. సౌందర్యలహరిలో శ్లోకం గుర్తొస్తుంది. సుధా సింధోర్ మధ్యే, సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నిపోవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయా భజంతి త్వాం ధన్యాః. ధనులేని వాళ్ళు ఇక్కడ కూర్చోగలరండి. భజంతి త్వాం ధన్యాః. ప్రయాణం చేస్తుంటే వచ్చేస్తామని చెప్పి రాకపోతే ఒకవేళ రైలు కానీ విమానం కానీ మిస్ అయినా ఇంటి దగ్గర వాళ్ళకి ఏంటి మనమేంటి ఎంతో ఆందోళన చెందుతాం. అటువంటి పరిస్థితుల్లో 8 రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్ళి సాంకేతిక సమస్యలతో అనూహ్య పరిస్థితులలో 285 రోజులు అంటే రమారమి 9 నెలలు అంతరిక్షంలో ఉంటే ఆమె కూడా పట్టుకెళ్ళినవి మనోస్థైర్యానికి 2 అండి. ఒకటి భగవద్గీత, 2 వినాయకుని ప్రతిమ. అంటే అవధాని ఎన్నో గీతావధానాలు చేశాడు కాబట్టి ఆమె మనోనిబ్బరం కోసం కొండంత ధైర్యం ఇచ్చాయని చెప్పి అంతరిక్షంలో ఉండి భగవద్గీత చదివింది. తర్వాత అబ్దుల్ కలాం, ఆల్బర్ట్ ఐన్స్టీన్, సునీతా విలియమ్స్ లాంటి శాస్త్రవేత్తలకు ప్రారంభించిన భగవద్గీత ఇంకా మరి అంటే స్పేస్లో ఉండి భగవద్గీత చదువుతుంటే భూమి మీద ఉండి భగవద్గీత అందరూ చదవట్లేదు ఏంటి? ఈ విశ్వాసనామ సంవత్సరంలో అయినా సరే అందరూ భగవద్గీతని చదివి మనోధైర్యాన్ని కలుగుంచాలని చెప్పి ఆదువుగా ఒక పద్యం చెప్పమని అవధాని గారికి మనవి. శభాష్ శభాష్. 8 రోజులు అనుకుని ఎంతో కాలం అంతరిక్షంలో ఉండవలసి వచ్చినటువంటి సునీత విలియమ్స్ గారు భగవద్గీతని అలాగే వినాయక ప్రతిభను తీసుకుని వెళ్ళి తమ యొక్క మానసిక స్థైర్యాన్ని పొందడం జరిగింది. ఈ ఘట్టాన్ని ఆశువులో వర్ణించి చెప్పమన్నారు. రోజులెనిమిది ఎంచేను మోజు తోడ, రోజులెనిమిది ఎంచేను అంచు ఏను అని వారి భావన. రోజులెనిమిది ఎంచామె అన్నాం. రోజులెనిమిది ఎంచామె మోజు తోడ
మోజుదోడ ఏగ కాలంబు వికటించే, ఏగ వెళ్ళగా కాలంబు వికటించే, ఏగ కాలంబు వికటించే, ఇంక గతులు గీత గీత గణపతి, గీత గణపతి మూర్తులే, గీత గణపతి మూర్తులే, గీత గణపతి మూర్తులే, గీత గణపతి మూర్తి సునీతకయ్యే అన్న ఇంకా బాగా గీత గణపతి మూర్తి సునీతకయ్యే. అవధాని గారు దిక్కు లోకానికి దిక్కు లోకానికా దేవదేవుడవును. ఎప్పటికైనా దిక్కు లోకానికి అంతటికీ ఆ దేవదేవుడే పరమాత్మే దిక్కు కావాలి. ఎంతటి శాస్త్ర విజ్ఞానాన్ని అభ్యసించినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని రాజ్యాధికారాలను సంపాదించినా, ఎన్ని పాండిత్యంతో కూడినటువంటి కావ్యాలను రచించినా, ఎన్ని చేసినప్పటికీ కూడా లోకంలో మనం సిద్ధిని పొందాలి, మన యొక్క జన్మను ధరింపజేసుకోవాలి అంటే భగవంతుడే శరణ్యం. దిక్కు దేవదేవుడే దిక్కై ఆ విధంగా సునీత విలియమ్స్ తన యొక్క మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడంతో ఇవాళ ఎంతో చక్కగా భూమి మీదకి చేరుకోవడం జరిగింది. తర్వాత 16వ అక్షరం 16వ అక్షరం జ. వారు 20 అక్షరాలు ఇస్తున్నారంటే ఇప్పటికీ మరి 4 అక్షరాలు ఇచ్చారు ఒక ఆవృత్తానికి. 5 ఆవృత్తాలు లేవండి మనకి. 5 4 20 కనుక అలా ఇస్తారేమో అనేసి చెప్తున్నా. 16వ అక్షరం జ. జన్మలో జ. మనం జన్మ ఎక్కడ పొందుతాం? భూమి మీదే పొందుతాం. కాబట్టి భూమికి కంపం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది. అంటే పర్యావరణ పరిరక్షణ చక్కగా చేయాల్సిన బాధ్యత మనది. అది 16 కళలతో కూడి ఉన్నటువంటి విద్యను అభ్యసించి మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో 16వ అక్షరం జ. జన్మలో జ. నవవర్షం మెట్లు కోరెన్మదిన్. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఈ వాసంతిక వేళలో పికల సద్బృందంబు, పికల సద్బృందము, పిక రసద్బృందము. బాగుంది. రావంబుల్ పొనరించుచుండి నవవర్షం మెట్లు కోరెన్మదిన్. నవవర్షం మెట్లు కోరెన్మదిన్. నవవర్షం మెట్లు కోరెన్మదిన్. ధీవాల్లభ్యవధాన వైఖరిని, ధీవాల్లభ్యవధాన వైఖరిని సందీపింప చేయన్, సందీపింప చేయన్. పికల్ రావంబుల్ పొనరించెనిట్లు, రావంబుల్ పొనరించెనిట్లరుదుగా రమ్యమ్ముగా, రమ్యమ్ముగా చక్కగా. నీవే మంచి వధాని వంచు పలికింది. సంతోషం. ఎక్కడికి వస్తాం? నిషిద్ధాక్షరి. నిషిద్ధాక్షరి. ఇందాక శ్రీ సీతారామ కళ్యాణం గురించి వారు అడిగారు. కందపద్యం మొదటి పదం చెప్పారు, ఇప్పుడు రెండో పదం చెప్తారు. చెప్తుంటే వారు నిషేధిస్తారు. ఇప్పుడు ఇంక మళ్ళీ అడగడం పెట్టడం. క్యాపిటల్ లెటర్స్ అని ఉంటాయి ఆంగ్ల అక్షరమాలలో, కానీ అదే ఆంధ్ర అక్షరమాలలో క్యాపిటల్ లెటర్స్ లేవు. కారణం ఏంటి? క్యాపిటల్ లెటర్స్ లేవు ఎందుకంటే అన్ని క్యాపిటల్స్ లేవు కాబట్టి. అన్ని క్యాపిటల్సే కాబట్టి. తర్వాత శ్రీలై, ఇందాక
పాదం ఒకసారి అలాగే చెప్తూ శ్రీలై రాజకమ్మై. తర్వాత ఇప్పుడు వకారాన్ని నిషేధించారు, ఎందుకంటే బాలం ఎలాగో రాదు తోక. తమిళలో ఆలోచిస్తున్నారు మా బా అంటే రాయాలి తమిళలో. వా శ్రీలై రాజకమ్మై లీలా. ఆయన 2 అక్షరాలు చెప్పేశారు, ఎందుకంటే ప్రాస అయింది కాబట్టి. రెండో అక్షరం ప్రాస, రెండో అక్షరం మాదే, రెండో అక్షరం మాదే. ఇప్పటికీ ఎలాగో అన్ని వారు చోరించేశారు, తస్కరించారు అనమాట. సినిమా భాషలో చెప్పాలంటే తస్కరించారు. కాబట్టి మాకున్న అక్షరాలు మేము వాడుకుంటాం. లీలా కవిలో అవధాని గారు 4వ అక్షరం షా అండి. అక్షరం షా, భాషలో షా. వారెంతో సౌజన్యమూర్తి, వరుసగా మొదటి 4 అక్షరాలు ఇచ్చేశారు. ఎవరైనా అయితే మధ్య మధ్యలో అక్కడక్కడ అక్షరాలు ఇస్తారు ఈ సౌజన్యానికి. అందుకే ఎంవి సత్యనారాయణ గారు అయ్యారు. లా నిషేధం, పాము తోక పట్టుకున్న అయితే వస్తుంది మొత్తం. లా లా కళలో లా. రమలో రా. మీరు వ్యాకరణంలో గట్టి పండితులు కదా, వ్యాకరణంలో బాగా కృషి చేస్తారు మీరు. మా ఇంటి పక్కన కులం వ్యాకరణం బాగా చదువుకుంటున్నాడు, కాస్త గట్టిగా అరిచి మరీ చదువుతున్నాడు, కాస్త గట్టిగా అరిచి మరీ చదువుతున్నాడు. గట్టిగా గట్టిగా అరిచి మరీ గట్టిగా అరిచి మరీ చదువుతున్నాడు. ఓకే. రలయో రభేద రలయో రభేద రలయో రభేద రలయో రభేద అంటే తెగ చదువుతున్నాడు. ఆయనకు వచ్చిందో తెలియదుగా నాకు మాత్రం వచ్చేసింది రలయో రభేద అని. ఇప్పుడు ఈ సూత్రం దూరదర్శన్కు వర్తిస్తుందా? రలయో రభేద అంటే అర్థం తెలుసా అండి? రాకి లాకి తేడా లేదు అన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. స్ఫీలా అని ఒక పదం ఉంది, స్ఫీరా అని కూడా దాన్ని వాడుకోవచ్చు. అలా రాకి లాకి అభేదం. అలాగే ఇంకొకటి ఏంటంటే రెండింటికి సవర్ణత్వం ఉంది. వ్యాకరణంలో చెప్పేది రెండింటికి సావర్ణ్యం ఉంది కాబట్టి ఆ రెండింటికి భేదం లేదు అని చెప్తారు, అభేదం అని చెప్తారు. వాడుకోవచ్చు అని. దూరదర్శన్ అని ఉన్న చోటన రా తీసేసి లా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ఆ దూరదర్శన్ వారు మీకు లా ఇచ్చారనుకోండి, హక్కు ఇచ్చారనుకోండి, అప్పుడు పెట్టుకోండి. మగవాలో మా, ఎక్కడ మగవాలో మా. బాగుందండి, మంచి నిషేధం. లీలా కర్రమై అనకుండా మాకు అదే కావాలి అలా అనేస్తే తర్వాత పదానికి ఆలోచించాలి కదా. ఇరవై అక్షరం వ్యస్తాక్షరి నున్. నున్, నినున్లో నున్. భా, భారంలో భా. సకారం నిషేధం, మంచి నిషేధం. గ్య, భాగ్య. భాష అని అంటారేమో అని అవధాని గారు సా వద్దంటున్నారండి. ఆయన ఇంకా మరి ఆయన ఇటైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు కదా, వెంటనే ఆయన మరి నిషేధించి. అయ్యా అవధాని గారు మీరు అదేదో కొంచెం స్పష్టంగా చెప్పండి, సరిగ్గా రావట్లా. చిల్లర దేవుళ్ళు అన్నాడు.
అంటే చిల్లర దేవుళ్ళు 3 దేవుళ్ళు ఉంటారండి. మీరు ఇందాక అడిగారు కండక్టర్ చిల్లర దేవుడే. మనకి చిల్లర ఇవ్వాలంటే వాడిని అడుగుతాం కాబట్టి కండక్టర్ చిల్లర దేవుడే. చిల్లర దేవుళ్ళు అయ్యారు కనుక వాళ్ళకి ఇప్పుడు మిషన్ ఇచ్చేసారు ఇబ్బంది లేకుండా. ఇంత నిషేధంలో ఆయన అలా అడ్డు తగ్గుతుంటే మళ్ళీ అన్ని గుర్తుపెట్టుకోవాలండి. మొదటి పదం గుర్తుండాలి, ఇప్పుడు రెండో పదం నడుస్తున్న పదం గుర్తుండాలి. అప్రస్తుతం కూడా గుర్తుపెట్టుకుంటాడు. 11వ అక్షరం వి. వ్యస్తాక్షరి 11వ అక్షరం వి. విజయంలో వి. 11వ అక్షరం వి. విజయంలో వి. దీవెనలో ది. భాగ్య దీక్ష. ఎతి మాదే. అంటే సన్నాసులందరూ నివాళేనా? సన్నాసులందరూ నివాళేనా? ఎత్తి మాదే అంటున్నారు. ఏం మాది? ఎత్తి మీద అన్నారు కదా, అంటే సన్నాసులందరూ నివాళేనా అని అడుగుతున్నాను. యావత్తుతో ఉన్న వాళ్ళు మా వాళ్ళు, యావత్తు లేని వాళ్ళు మీ వాళ్ళు. కాబట్టి లీలాకర భాగ్య దీక్ష. అయితే మేము ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. సాహసించాలా వద్దా? ఏం పర్వాలేదు. అవధాని గారు శంఖానాస్తి మీకు ఉండదండి. ఇప్పుడు అలాగే అంటారు, మళ్ళీ అదే నిషేధిస్తారు. అవధాని గారు 13వ అక్షరం. ఈ అక్షరం చూస్తే కనీసం ఇంకో అక్షరం గుర్తొస్తుంది. ఎవరు చూద్దాం. అదే మీరు 13వ అక్షరం ఏంటో కూడా చెప్పండి. యో యకార యోకారములు యో అంటే ప్రయోజనంలో యో. విజయో. 13వ అక్షరం యో. యోయోలో యో. యోయో ఓయో కాదు, యోయో. సరిపోతా. అదేంటంటే మహిళా సహకార పరపతి సంఘము అని రాశాడండి. అదేంటండి దాని నాకు అర్థం కలదు. పరపతిలో శ్రే అండి. శ్రే పరపతి. ఇక ఏమైనా అర్థమైందండి? బోధ అర్థమైంది వచ్చింది. మహిళా సహకార పరపతి సంఘము. సహకారపరమైనటువంటి పది సంఘం అన్నమాట. అలా కూడా చెప్పచ్చు. పరపతి ఒకటే పదం అండి. అది కొన్ని పదాలు విడగొట్టేయకూడదు మహానుభావ. పాదపూర్ణ విషయం వచ్చినప్పుడు అక్కడ విసర్గ సంధి నియమం, స్వాది సంధి నియమం ఒకటి చెప్పబడుతుంది. స ఏతావానస్తి అన్నట్లుగా అక్కడ స ముహుర్ముహు వందతే అన్నప్పుడు స అన్న చోటన సుప్రత్యయం లోపిస్తుంది అనమాట. వ్యాకరణ శాస్త్రంలో చెప్పేది. అక్కడ శోచి లోపేచే పాదపూరణం అని. పూర్వకాలం సూత్రాలు బాగా కంఠస్థం చేసేవాళ్ళు కాబట్టి ఆ విద్యార్థులు ఎవరైతే గురువుని అనుసరించి గురుకులంలో చదువుకునేవారో వాళ్ళు చమత్కారంగా ఇలా అన్నారనమాట. గోచి లోపేచే పంచజం పడవ. గోచి కూడా చిరిగిపోతే ఇంకో కొత్త పంచం తీసి పాత పంచం తీసి నింపాలి. అది గోదావరి పక్కన ఉన్నటువంటి ఆంధ్ర కీరవాణ విద్యాపీఠంలో చదువుకోవటం. చెప్పండి. అక్కడ మాస్టర్ ఈ సూత్రం గుర్తు పెట్టుకోవటానికి అలాంటి కొన్ని గుర్తులు పెట్టుకుంటా. కొండ గుర్తు, బండ గుర్తు ఇలా అంటారు కదా. అంటే కొండ బండ అని ఎందుకంటారంటే మొక్క గుర్తు అంటే మొక్క పోద్దు, మేక తినేస్తుంది. శ్రేకి ఎతుందా అందువల్ల శ్రేలో రేప ఉంది కదండి. రేపకి ఏత్వం ఉంది. అలా కాదు. ఇక్కడ రాఖీ లాఖీ కూడా ఎటు ఉంది. అలాగే రాఖీ లాఖీ రుకారానికి అరు, రేపకి అరుకారానికి కూడా ఉంది.
శ్రేయస్సుని తీసుకురానే వరకు అప్పుడు మేము శ్రేష్టత్వంతో వెళ్తాం ముందుకి పోయిందా. అక్షరం చేద్దాం. అయ్యా ఉన్నారు గారు చెప్పండి. బాహాబాహి అంటే అర్థం ఏంటండి? మీరు నన్ను అడుగుతున్నారు. బాహాబాహి బాహాబాహి అంటే భుజాలతో యుద్ధం చేయడం అనమాట. భుజం భుజం భుజాలు భుజాలు. మరి ముష్టి అంటే ముష్టి రెండు కూడా. ముష్టి అంటే మన పిడికిలు అనమాట. పిడికిలు గుద్దులతోటి చంపుకోవడం. ఇప్పుడు ఎవరైనా పెద్దలు వచ్చారనుకోండి ఎక్కడికైనా, ఇందాక ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు పెద్దలు వస్తే మొదటి పేపర్లో వార్త వస్తుంది ఎమ్మెల్యే ముఖాముఖి అని. ఇప్పుడు ముఖాముఖి అంటే వాళ్ళు ఏం చేసుకుని ఉంటారు? అందుకనే మిమ్మల్ని వ్యాకరణం చదవమని చెప్పేది. ముఖాముఖి అంటే అక్కడ అర్థం అభిముఖంగా ఉండడం, అంతేగాని ముఖంలో ముఖం పెట్టి కూర్చోవడం కాదు. మీరు అనుకున్న ముఖాముఖి కావాలంటే ఫిబ్రవరి 14కి వెళ్ళండి. మీ ముఖాముఖి కావాలంటే అక్కడికి వెళ్ళండి. స్వీయ అనుభవం కాదు కదా, స్వీయ అనుభవం కాదు కదా. స్వీయ అనుభవమే, దృష్టమైన స్వీయ అనుభవం. చూసింది కూడా అనుభవమే కదా. మీకు పకారం బాగా నచ్చింది. అవధాని గారు 7వ అక్షరం కమ్ అండి. 7వ అక్షరం కమ్. 7వ అక్షరం కమ్, మళ్ళీ కమ్. 7వ అక్షరం కమ్. ఈసారి రెండోసారి కంపం వచ్చిన కమ్. అలాగే ఏదో సినిమాలు అంటాడు కమ్ కమ్ అంటే రావా అని, అలాగే 2 సార్లు కమ్ కమ్ ఇచ్చేసారు ఆయన. పకారం నిషేధించారు కాబట్టి శ్రేష్టం మౌ మౌ మౌ. మాకు మావు పెట్టడం ఇష్టం. అవునండి, లక్ష్మీదేవి ఎవరు కాదంటారు? లక్ష్మీదేవి కదా మా అంటే ఎవరు కాదంటారు? అంతే. మరి ఒత్తి చెప్తారు గట్టిగా ఎక్కువ కావాలని. అది అలాగే మా అంటే వద్దు వద్దు అని అది కూడా అర్థం. వారికి మా, మీకు మా. శ్రేష్టం మౌ భాగ్యదీక్ష సమ్మౌ. ప్రకాశించేటువంటిదై లీలా పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క భాగ్య విశేషంతో అది ఒక దీక్షలాగా సాగుతున్నటువంటి శ్రేష్టమైన కడా ప్లస్ కట్టగడ. మరి అరటి ప్లస్ అరటి అవుతుంది, ఫుల్ టీ అవుతుంది. అరటి ప్లస్ అరటి, అరటి ప్లస్ అరటి ఫుల్ టీ అవుతుందండి. అంతే, అంతకు మించి చెప్పం.